JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది రేపు ఫోన్ చేసుకోవటం మాట్లాడుకోవటం కలవటం? అంటే ప్రభాకర్కి అంటే అతను ఎందుకు నేను ఫస్ట్ నుంచి పాపం నాతో పెద్దగా మాట్లాడతాను. నేనంటే చాలా నేను గౌరవించేస్తాను. నాకేంటి డెఫినెట్ సీనియర్ ఆర్టిస్ట్, 100% టాలెంటెడ్. అదే ఆ టాలెంట్ కన్నా మనం వాల్యూ ఇచ్చి నేను ఉంటాను. బట్ ఆయన మాట్లాడటాలు పెద్ద ఏమి ఉండదు. ఆయన గొడవలు ఉన్నాయా మీ ఇద్దరికి కూడా? గొడవలు అంటే ప్రత్యేక ఉండదు. ఆయన జనరల్గా ఆయన ఏమో ఫీల్ అవుతుంటే ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను కాబట్టి మన మీద కోపం ఉందని అప్పుడు మనకు తెలిసింది. ఏమని మాట్లాడారు నీకు తెలుసు కదా నన్ను ఏమని అంటే ఉండదు కదా, మీకు నొప్పించిన పదాలు ఉంటాయి కదా కొన్ని. నొప్పించిన పదాలు కాదు పాపం అతను ఫీల్ అయ్యేది ఏంటంటే నేనేదో సుమన్ గారి దగ్గరికి కట్ చేసి వచ్చాను ఫీలింగ్ ఉంటుంది కదా ఆయనకి. మనం కట్ చేసేది ఏముంటుంది? నేను కట్ చేస్తే కట్ అయిపోయే బంధం అయితే ఇంకేముంటుంది, గొప్ప బంధం కాదు కదా. ఇప్పుడు నేను ఏమన్నా తప్పుగా నీ గురించి చెప్పేస్తే నమ్మేస్తే ఇది కాదు కదా. అంటే ఆ ఇంటర్వ్యూ చూసాక నాకు అనిపించింది ఓకే తనకి నా మీద చాలా కోపం అనమాట, ఓకే రాంగ్ వేలో ఉన్నాడులే అనుకున్నాను అంతే. మాట్లాడారా తర్వాత నా గురించి ఎందుకు మాట్లాడారు ఇట్లా అని? ఎందుకు అది మాట్లాడి ఏంటి యూజ్? ఇప్పుడు మీ మైండ్లో ఏదో ఒకటి నా మీద ఉందనుకో, అది మనం తీయలేము దాన్ని. అది నేను ఎంత చెప్పినా అది అవ్వదు, అది నీకే తెలియాలి. అది తెలియపోయింది. ఇప్పుడు నాలాంటి అడిగేస్తాడు నీకేం రైట్ ఉంది మాట్లాడావు అంటే ఎవరైనా అడుగుతాం కదా. ఇప్పుడంటే ఇక్కడ ఇంటర్వ్యూ కాబట్టి ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఎవరి గురించి అని అడుగుతాం. సో వాస్తవం ఎంతవరకు తెలుసుకోవాలి కాబట్టి ప్రజలైనా కానీ, లేకపోతే పక్క వాళ్ళ గురించి కూడా మనం అంత ఈజీగా మాట్లాడటానికి మనకు కూడా రైట్ ఉండదు కదా. సో మీరు ఒక జర్నీ ఉంది కాబట్టి ఆ జర్నీలో భాగమే నేను అడుగుతున్నాను ఇక్కడ. ఎవరు వ్యక్తిగత విషయాలను నేనేం పెద్దగా ఇక్కడ అడగను కదా. అట్లా ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది, అది రెస్పెక్ట్ చేయొచ్చు ఎవరైనా. కానీ మీరు అన్నారు కాబట్టి నేను అన్నాను, నా గురించి మాట్లాడారు, నా మీద చాలా కోపంగా ఉన్నారు అని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అదే చెప్తాను. నా మీద కోపం అంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, నేను ఏదో సుమన్ గారి దగ్గరికి నేనేదో వెళ్ళిపోయి ఏదో ఆయన గురించి చెప్పినట్టుగా ఫీల్ అయిపోవడం, లేదు నేనేదో ఆర్టిస్ట్గా చేసేసి ఆయన్ని నేను అసలు ఆయన ఆర్టిస్ట్ని ఏం చేయలేదు, ఆయనే చేశాడు. ప్రభాకర్ గారు చేశారు కదా, శ్రీకృష్ణ బలరామ యుద్ధం ఇలాంటివి చేశారు ఆయన స్టార్టింగ్. అనురాగ్ గారు కూడా ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించింది, దాంట్లో నేను బ్రదర్గా వెళ్ళాను తప్ప మనమేం ఆయన సుమన్ గారిని ఆర్టిస్ట్ చేసేసి లేకపోతే ఆయన ఏది చేసింది కాదు. బట్ ఆయన అలా ఫీల్ అయ్యాడు పాపం. సరే మనం ఏం చెప్తాం దానికి? అంటే మీకన్నా సీనియర్ కదా ఆయన, మీరు రెస్పెక్ట్ చేసి ఒక మెసేజ్ చేయొచ్చు కదా, నా ప్రమేయం ఏం లేదు, ఎందుకు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉందా అంటే. ఇప్పుడు నేను చేసి దానివల్ల ఏంటి యూజ్? లోపల అది ఉంది కదా. కాదు నన్ను ఇప్పుడు ఎలా కాదు, నేను ఒక మెసేజ్ ఆయనకి పెట్టి ఏంటి మీరు రాంగ్గా చెప్పారేంటి లేదా ఇలా అనుకుంటున్నారేంటి అంటే దానివల్ల ఏంటి ఇప్పుడు నాకు అంటే దేనివల్ల అని. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఒక 10-15 years అయిపోయింది కదా మీ జర్నీ కట్ అయిపోయి కూడా ఒకరినొకరు చూసుకొని. ప్రభాకర్ గారితో ఎప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన బాస్ కింద, ఈటీవీలో ఆయన బాస్ కింద ఉండడం, ఎప్పుడన్నా షూటింగ్స్లో కలవడం, అది తప్ప ఎప్పుడు ఆయనతో ఒక ఫ్రెండ్లీ జర్నీ ఎప్పుడూ కాదు. మనం ఎప్పుడు అతన్ని బాస్ లాగే చూసాం. అంటే బాస్ మీన్స్ ఓకే ఒకప్పుడు ఛానల్ హెడ్ని ఎలా చూస్తాం, ఆయన ఇప్పుడు ఛానల్ హెడ్ని ఎలా చూస్తాం అంతే. నమస్తే అండి బాగున్నారా అంతే, అంతవరకు ఆ ప్రోగ్రామ్స్ వెళ్తాను తప్ప ఇద్దరు కలిసి చేసింది ఆ ఎండమావుల్లో కొన్ని సీన్స్. అప్పుడు స్టార్టింగ్ నేను అసలు మరీ స్టార్టింగ్ నేను ఆ ఎండమావుల్లో ఎంటర్ అయింది 2004లో ఎంటర్, 2004 పద్మవ్యూహం, 2005లో ఎండమావులో, ఐ థింక్ డేట్స్ ఎగ్జాక్ట్ గుర్తులేవు. ఓకే అప్పుడు అసలు మనం కొత్త ఇండస్ట్రీకి అది అసలు ఆ ప్రభాకర్ గారు అంటే ఈయన ప్రభాకర్ గారు అలా ఉండి నమస్తే అంతవరకునే, నా షార్ట్ అయిపోతే వెళ్ళిపోవడం కూర్చోవడం పక్కన అలా. వేరే ఇంకో సీన్ అగ్నిగుండంలో కూడా చేశాను, అప్పుడు కూడా ఆయన ఛానల్ హెడ్ కాబట్టి ఆయన వచ్చారు హలో అండి అంటాం, మళ్ళీ మనం వెళ్ళిపోవడం పక్కన కూర్చోవడం. ఈవెన్ సుమన్ గారితో నేను యాక్ట్ చేసేది కూడా సుమన్ నమస్తే అండి అని చెప్పాడు, పక్కకి వెళ్ళి కూర్చోండి. పాపం సుమన్ గారి తర్వాత ఆయన వచ్చి పక్కన కూర్చోండి ఇందన్నా గారు నాతో మాట్లాడరా అంటూ ఆయన వచ్చి కూర్చొని మాట్లాడటం తప్ప నేను అసలు ఎప్పుడు సుమన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను మాట్లాడేద్దాం కాకపట్టేద్దాం లేదా మన ఆఫర్ సంపాదించేద్దాం ఎప్పుడూ లేదు అది. అంటే ఇప్పుడు చెప్తే ఏదో నేను కావాలని ఏదో నా గురించి నేను చెప్పినట్టు ఉంటుంది, కానీ అంటే నేచరే అంత. నేను ఎక్కువగా వెళ్ళిపోయి నేను ఎవరిని చేయలేదు. ఇండస్ట్రీలో ఎలా ఉండకూడదో అలా అసలు అది అదే ఇండస్ట్రీకి నేను సెట్ కాను యాక్చువల్గా. మనకి ఏంటంటే మనం ఆ రఫ్నెస్ అది కొంత ఉండాలి యాక్చువల్, అది కరెక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు మనకి ఆ స్కిల్ ఉండాలి, మనకు అది లేదు. మనకి ఏమైనా క్యారెక్టర్ ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయడం గురించి అంటే చేయడం అంతసేపు అదే ఆలోచిస్తాను తప్ప మనం ఇంక ఏమి. బట్ నేను అనుకున్నంత అలాంటి క్యారెక్టర్స్ కూడా నాకు రాలేదు అనుకుంటాను నేను యాక్చువల్లీ. నేను చేశాను కెవ్వు కేక అని ఒక కామెడీ సీరియల్ ఈటీవీ ప్లస్ చేశాను, అది ఫుల్ మొత్తం జోష్తో చేశాను. అప్పుడు చేస్తున్నప్పుడు డైరెక్టర్ అనేవారు ఏమంటే మీలో ఇంత ఈజ్ ఉంది ఏంటండి, ఇంత కామెడీ ఉంది ఏంటి, ఆ సీన్ని ఒకలా అనుకుంటే మీరు ఆ ప్రజెన్స్
అది వేరే వస్తుంది నిజంగా బాగుంది అనిపించేది. అది అక్కడితో అయింది, అది నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే అది ట్రావెల్ అయ్యి మళ్ళీ అది కొంచెం వేరే వాళ్ళు మనం చూసి గుర్తించి మనకు అంత ఇది రాలేదు. అది చెప్పాలంటే ఫీల్ అవుతాను. ఒక 4-5 years మీ పీరియడ్ నడిచింది మంచి సీరియల్స్ తో, తర్వాత అంత నేను 2004-5-6 వరకు అయింది. అదే నడిచింది, మంచిగా హవా నడిచింది. లో కూడా నేను చిన్నారి సీరియల్ చేసా జెమినిది, మనా చౌదరి గారు ఇచ్చారు ఆఫర్. ఏదైనా అలా వెళ్ళింది మనది, సోగానే వెళ్ళింది ఎప్పుడు ఇండస్ట్రీలో. ఓకే. తర్వాత సుమన్ గారివి అది పరిచయం అని చెప్పాను కదా, ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేశాను నేను. ఓకే. కొన్ని ఆల్మోస్ట్ ఒక 2 years ఆయనవి మినీ మూవీస్ ఈటీవీలో వచ్చేవి, అంటే మూవీలా తీసేవాళ్ళు అంతా కూడా. అంటే ఒక వెలిగిన తర్వాత కంప్లీట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆఫర్లు లేకపోతే కొన్ని అవమానాలు తట్టుకోలేక బయటకు వచ్చి వీటికి ఆన్సర్ చెప్పాలి, వద్దు అంటే కొన్ని రోజులు ఆగిపోదాం వద్దు ఫీల్డ్ లో అని చెప్పేసి మీరంతటి మీరే వచ్చిన ఆఫర్స్ వద్దనుకున్నారా? అసలు ఆఫర్స్ రాలేదా? ఏం జరిగింది? అంటే ఆఫర్స్ రాకపోవడం అంటే లేదు, నాకు అలా చెప్పిన కదా, చేయలేదు కదా మీరు మధ్యలో? అసలుకి చేశాను కదా అప్పుడు సీతం వాకిట్లో. తర్వాత చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఒకటి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అంటే మధ్యలో 1 year అలా గ్యాప్ వచ్చింది తప్ప, అంటే లాక్డౌన్ లో నేను చేయలేదు. లాక్డౌన్ లో ఆఫర్స్ అడిగితే కరోనాకు భయపడి నేను చేయలేదు. అంటే మా రిలేషన్స్ చాలా మంది చనిపోయారు. నేను 2020 లాక్డౌన్ ముందు వరకు కూడా చేశాను. అంటే చెప్తాను కదా, నేను ఎక్కువ చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ అడిగితే చేయడం తప్ప, మరి నేను చెప్తాను కదా, నేను వెళ్ళి అడగక మనకు ఉండేది కాదు. ఇప్పుడు సుమన్ గారు చనిపోయిన తర్వాత మమతల కోవల్ చేశాను, స్వాతి చేశాను, సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు చేశాను, తాళి సీరియల్ చేశాను. ఇవన్నీ కూడా మధ్యలో జరిగాయి. కెవు కేక అనే ఒక ప్రొడక్షన్, నా ఓన్ ప్రొడక్షన్ యాక్చువల్గా అది. ఓకే. అది నేను చేశాను. ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే కొంచెం గ్యాప్ అలా 1 year కొట్టి అలా ఓ ప్రాజెక్ట్ అవ్వడం అలా జరిగింది. ఈ 2020తో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ కూడా నేను చేయనండి, ఏమనుకోవద్దు, ఆపేశాను. 2022 వరకు అసలు నేను చాలా ప్రాజెక్టులు వచ్చినాయి కానీ నేను ఏది కమిట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ కరోనా గురించి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అంటారు, ఇంకా బేబస్సంగా ఉంది కదా. నిజం కూడా అలాగే, మా రిలేషన్ లో చాలా మంది చనిపోయారు. దాంతో చాలా భయం వేసేది. ఇంట్లో చాలా ఇంకంత మాస్కులు, అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళం, అంతా బయటకు వెళ్ళకుండా ఇంకా అంత ఇదిగా ఉండేది. సరే కొంచెం కరోనా వేవ్ తగ్గాక చూద్దాం. ఈ లోపల నాన్నగారికి ఫిట్స్ రావడం, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం. ఇప్పుడు స్టార్ట్ చేశారా మళ్ళీ? అనుకోకుండా ఆయనకి ఇప్పుడు స్టార్ట్ చేశారా మళ్ళీ జర్నీ? చేస్తున్నాం కదా ఇప్పుడు. ఆల్రెడీ నిండు మనసులు ఆల్రెడీ జీ తెలుగులో కూడా నేను చేశాను. ఆల్రెడీ ఒక సీరియల్ కంప్లీట్ అయింది. జాబిలి కోసం ఆకాశమల్లి అని ఆ సీరియల్ ఒకటి చేశాను, అది అయిపోయింది. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్, స్వాతి ముచ్చిల్లో కమల్ హాసన్ టైప్ క్యారెక్టర్, చాలా బాగా మంచి పేరు. అలానే ఉంటారులే కమల్ హాసన్ లాగా. చాలా షేడ్స్ ఉన్నాయి కదా. నవరసాలు ఇంటర్వ్యూ మొత్తం చూపిస్తున్నారు. ఏ రసం తీసుకోవాలి అర్థం కావట్లేదు మాకు. కానీ సీరియస్ లో యాక్ట్ చేసే వాళ్ళ దగ్గర చాలా తీసుకోవచ్చండి. కానీ ఎన్ని మీరు బాగా తీసుకుంటారు కదా, బాగా తీసుకుంటాడని. ఓకే, తీసుకున్నాను ఏమన్నా